ఓటింగు ఓటింగు పరిస్థితి ఎలా ఉంది? సెకండ్ డే గనక ఓటింగ్ చూసినట్లయితే చాలా మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూట్యూబ్లో కంటే ఇన్స్టాలో మాత్రం దద్దరిల్లిపోతుంది బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు గురించి. ఇన్స్టాలో ఏంది ఒక్కసారిగా ఇంత మార్పు ఎందుకు వస్తుంది అనిపించింది. ఎన్నో రీల్స్ వస్తున్నాయి. ఈ రీల్స్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఆల్మోస్ట్ రీల్స్ మొత్తం కూడా ఎవరి మీద వ్యతిరేకంగా ఎక్కువగా వస్తున్నాయి అన్ని కూడా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇక ఎక్కువగా ఇన్స్టాలో ఉన్నటువంటి రీల్స్ ను కనుక గమనించినట్లయితే ఆల్మోస్ట్ తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళకి బాగా వ్యతిరేకంగా వస్తున్నాయి రీల్స్ అనిపిస్తుంది. అందులో ఎక్కువగా ఒకటి కళ్యాణ్ వైపు కనుక మనం చూసినట్లయితే ప్రస్తుత ఓటింగ్ ఎలా ఉంది చూద్దాం. ఫస్ట్ అసలు సరళి ఎట్లుంది, అసలు ఎటువైపు మలుతుంది ఏంటి అంటే చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఏంట్రా విన్నరు రన్నరు అలానే ఉంటారా, వాళ్ళిద్దరిలోనే ఉంటుందా విన్నరు రన్నర్ అంటే ఏమో అనే క్వశ్చన్ మార్క్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక రకంగా చూస్తే కామెంట్స్ లో కూడా చూస్తే మన వీడియో పెట్టినప్పుడు కామెంట్స్ లో కూడా చూస్తే ఇంతకు ముందు తనుజ విన్నర్ లేదంటే కళ్యాణ్ విన్నర్, లేదంటే తనుజ విన్నర్ కళ్యాణ్ రన్నర్, కళ్యాణ్ విన్నర్ తనుజ రన్నర్ అని ఇలా కామెంట్స్ వస్తుండేది ఎక్కువగా. ఈ కామెంట్స్ ఎక్కువగా ఉంటుండేది, చాలా తక్కువ కామెంట్స్ మిగతా వాళ్ళ గురించి వచ్చేది, ఇవి ఎక్కువ వచ్చేది. ఇవాళ కామెంట్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మరి తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయిపోయారు అనిపించింది. ఆ కామెంట్స్ కూడా ఎక్కువగా రావట్లే, సైలెంట్ అయిపోయారు. అర్థం కాలే ఏంట్రా ఏమైంది అని ఒక్కసారి సోషల్ మీడియా అంతా చెక్ చేసే పనిలో ఉన్నా. ఎందుకు కామెంట్స్ బాగా వస్తాయి కదా కళ్యాణ్ విన్నర్ అని లేదా తనుజ విన్నర్ అని వస్తాయి కదా, ఎందుకు తగ్గిపోయినాయి ఒక్కసారిగా కామెంట్స్ అంటే ఇటు యూట్యూబ్ లో అంత ట్రెండ్ అవుపడలేదు, కానీ ఇన్స్టాలో చూసినట్టయితే చాలా వ్యతిరేకత వస్తుంది. అది అది ఎందుకు వచ్చింది అంటే ఫ్లిప్ అవుతుంది, టూ ఫేస్ గా మాట్లాడుతుంది, రెండు రకాలుగా మాట్లాడుతుంది, కంప్లీట్ గా ఒక డ్రామా క్వీన్ లాగా ఉంది తనుజ అంటూ చాలా రీల్స్ వైరల్ అవుతున్నాయి. అర్థం ఏంట్రా ఎందుకంటారు విన్నారు, అయ్యో పాపం అమ్మాయి బాగానే కష్టపడదు కదా ఇన్ని రోజులు, ఇంత కష్టపడి చివరికి వచ్చేసరికి కదా తక్కువ మంది ఉన్నప్పుడు కొంత అంటే ఒక నలుగురు ఎక్కువ బాండింగ్ ఏర్పడదు వాళ్ళ మధ్య. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ మధ్య కొంత బాండింగ్ ఏర్పడదు కాబట్టి వాళ్ళు కలిసి ఉంటున్నారు కదా, ఏంది వీళ్ళు ఇలా అంటున్నారని చూస్తే అప్పు మనం ఏమీ చేయలేము అబ్బా, అంత ఆడియన్స్ చేతిలో ఉంటుంది. ఆడియన్స్ ఎప్పుడు ఎటువైపు టర్న్ తీసుకుంటారో తెలియదు. ఈ లాస్ట్ ఈ 2 వారాలు ఈ 10 రోజులు అయ్యా, ఎస్పెషల్లీ ఈ 10 రోజులు మోస్ట్ డేంజర్ గా మారిపోయింది. కాలరాత్రిగా మారుతుందేమో విన్నర్ రన్నర్ కి. అసలు ఎందుకు ఇంత వ్యతిరేకత అని ఆలోచిస్తే ఎక్కువగా వచ్చేటువంటి ఎలా ఉన్నదంటే రీల్స్ కూడా కళ్యాణ్ గురించేమో ఒక పప్పెట్లా తయారైపోయిండు, తనుజ చుట్టూ తిరుగుతుండు, తనుజ వాష్రూమ్కి వెళ్తే తనుజ వెనకనే వాష్రూమ్కి వెళ్తాడు. ఒకవేళ తనుజ వాష్రూమ్కి వెళ్ళింది కనుక చూడలేకపోతే మొత్తం దరాడుకుంటాడు. బెడ్రూమ్, తర్వాతకి లివింగ్ రూమ్, కిచెన్ ఇవన్నీ చూసుకొని రోజ్ రూమ్, గార్డెన్ ఏరియా అన్ని చూసుకొని చివరికి బాత్రూమ్ కూడా వచ్చేసి దరాడుకుంటాడు. ఎక్కడ ఉంది తనుజ అన్నట్టుగా. అంటే అలా జస్ట్ ఫ్రెండ్స్ అబ్బా, ఫ్రెండ్స్ అంటే కొంచెం బాండింగ్ ఏర్పడేది, తక్కువ మంది అవుతున్నారు, కొంచెం ఎక్కువగా కన్వీనియంట్ గా ఎవరితో కూర్చొని మనం మన ఒపీనియన్ షేర్ చేసుకోగలం, కొంచెం ఫ్రీగా ఎవరితో మాట్లాడడం అనుకున్నప్పుడు కొంచెం ఆ బాండింగ్ ఏర్పడుతుంది ఆ రకంగా. కానీ ఇదంతా ఇలా అనేస్తున్నారు అనమాట. ఆమె ఎక్కడ తిరిగితే ఆమె చుట్టూ తిరుగుతుండు, ఆమె ఎడిపోతే అడే పోతుండు, ఏడ కూర్చుంటే ఆనే కూర్చుంటుండు, ఆమె తిన్న ప్లేట్లు నేను కడిగేస్తారా అంటుండు, వెరీ గుడ్ కడుగు అంటుంది, వెళ్తుండు కడుగుతుండు వస్తుండు. కళ్యాణ్ ఒకవేళ ఏదైనా తన ఒపీనియన్ చెప్పుకోపోతే కళ్యాణ్ ఒక ఒపీనియన్ చెప్తాడు, ఒపీనియన్ తనుజకు నచ్చకపోతే ముఖం మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నన్ను చెప్పనే వారా, నువ్వే చెప్పుకుంటావు మొత్తం అనేసిపోతుంది అంటూ రకరకాల. అంటే ఆ రీల్స్ కనుక చూసినట్లయితే ఒక్కొక్క రకంగా ఇలానే ఉన్నాయి. ఆ రీల్స్ అని ఇలానే ఎందుకునే అర్థం కాలే. అరే ఏంటి ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పుకుంటారు కదా, తప్పే ఉందని నాకు అనిపించింది. కానీ ఆ రీల్స్ లో మాత్రం అట్లనే ఉంది. కళ్యాణ్ ఎప్పుడైనా ధైర్యం చేసి తన ఒపీనియన్ చెప్తే వెంటనే ముఖం మీద చిట్లించి ఆడ పడేసి తనుజ వెళ్ళిపోతుంది. తనుజ వెళ్ళిపోయినా సరే అలానే తిరుగుతాడు, ఆమె చుట్టూ తిరుగుతాడు. ఏంద్ర బాబు ఇక్కడ బయట చూస్తేనేమో కళ్యాణ్ విన్నర్ అవుతాడు అంటే కళ్యాణ్కి గత 2 వారాల నుంచి ఓటింగ్ పర్సంటేజ్ కొంత పెరిగినప్పటికీ తనుజకి తక్కువగా ఉందని కాదు, ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్ గా ఒక మంచి ఓటింగ్ తోటి అయితే ముందుకు వెళ్తున్నారు. కాకపోతే కళ్యాణ్ బ్యాట్లకి ఏంటంటే గత 2-3 వారాల నుంచి ఆయన నామినేషన్స్ రాకపోవడం వల్ల ఏమో తగ్గుతుందేమో అనుకుంటున్నారు. కానీ విన్నర్ అని ఓటింగ్ కనుక పోల్ పెడితే ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు అని పెడితే కళ్యాణ్ మంచి ఓటింగ్ జరుగుతుంది. కానీ అదేం కళ్యాణ్ తగ్గట్లే. ఎప్పుడు కూడా చూడని విధంగా నామినేషన్స్ లోకి చివరి టైంలో కూడా నామినేషన్స్ లోకి రాకుండా ఉంటే కళ్యాణ్ ఓటింగ్ మాత్రం మంచి ఏం తగ్గట్లే, ఆ రకంగా ఉంది. కానీ బయట ఇవాళ బాగా నిన్నటి నుంచి చూస్తే బాగా వైరల్ అవుతున్నటువంటి రీల్స్ ఏంటంటే ఎక్కువగా సంజన గారు చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపించింది నాకైతే. చాలా వరకు సంజన గారి గురించి ఎక్కువ వస్తున్నాయి కామెంట్స్. సంజన గారిని విన్నర్ చేయాలరా, సంజన గారు విన్నర్ చేయాలనేది వస్తుంది. అది మరి సంజన గారు విన్నర్ అవుతారా అవరో తర్వాత టాప్ 5 వెళ్తే కొంచెం బెటర్గా ఉంటుంది. కానీ సంజన గారు కొన్ని అంతా ఉండి ఎక్కడో చిన్న మిస్టేక్ చేసుకుంటున్నారేమో. బాగా చేస్తుంది ఆమె, పాపం బాగా ఉంటుంది, అందరినీ బాగా మంచిగా చూసుకుంటుంది, ఒక న్యూట్రల్ గా ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఎక్కడో చిన్న పొరపాటు చేసుకుంటున్నారు. లేదా అంటే మీరు అనుకున్నట్టు చెప్పలేము, ఆయన ఇక నేను చెప్పడమే ఉందిలే, మీరు తలుచుకుంటే ఎవరైనా విన్నర్ చేయొచ్చు.
అనే విధంగా ఉంది మరి ఆడియన్స్ అవతల వాళ్ళు తప్పు చేసిర్రా అంటే యాక్సెప్ట్ చేయట్లే. ఒకవేళ మా ఫ్యాను అనుకున్నాం అనుకో, ఇప్పుడు ఇమాన్యుయల్ నా ఫ్యాన్ అనుకో, ఇమాన్యుయల్ అరే ఇక్కడ ఈ మిస్టేక్ చేసిండ్రా, ఎందుకు సంజన గారిని ఆ టాస్క్ నుంచి ఆమె ఎందుకు తీసేసిండు, అట్లా చేయకుండా సంజన గారికి సపోర్ట్ చేసి ఉండాల్సింది కదా అని అనుకో, అప్పుడు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అపోజిట్ అయిపోతారు అనమాట. అంటే కామెంట్స్ మనకి వ్యతిరేకంగా వస్తుంటాయి, ఎందుకు అట్లా చెప్తున్నావు ఏందనేసి, అరే కరెక్టే కాదు, గేమ్ లా చూడాలి కదా, ఆమెకి ఎలా సపోర్ట్ చేస్తాడు ఇట్లా వస్తుంది అనమాట. అదే రకంగా అంటే ఇప్పుడు ఆడియన్స్ ని మనం అక్కడ జరిగింది చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏమనిపించిందో అది చెప్పాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు నువ్వు తనుజ విన్నర్ అవుతుంది, తనుజ విన్నర్ అని చెప్తావా చెప్పవా, నువ్వు చెప్తేనే మేము చూస్తాం అన్నట్టు తయారైపోయారు ఇప్పుడు ఆడియన్స్. మరి ఎందుకంటే ఇవాళ అయితే ఆల్మోస్ట్ ఎందుకో కళ్యాణ్ విన్నరు, తనుజ విన్నరు అనేటువంటి కామెంట్స్ తగ్గిపోయినాయి, ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. మరి తగ్గిపోయినాయి అంటే మరి వాళ్ళకు కూడా ఏమైనా అనిపించి ఇన్స్టా అందరు చూస్తారు, ఆల్మోస్ట్ చూస్తారు కాబట్టి వాళ్ళకి కూడా అనిపించేసి ఒకవేళ మేబీ డైవర్ట్ అవుతున్నారేమో, నిజమే కదా అని యాక్సెప్ట్ చేస్తున్నారేమో, ఆ కారణంగా అన్ని కామెంట్స్ రావట్లేదేమో, విన్నర్ 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 ఒకటే విన్నర్ 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 అని ఈ కామెంట్స్ బాగా వస్తాయి. అవి ఎందుకో తగ్గినాయి. మరి చూడాలి ఈ వీడియో మరి ఎంతమంది చూస్తారో ఈ వీడియోలో ఏమైనా కామెంట్స్ వస్తాయో లేవో చూడాలి వాళ్ళ దగ్గర నుంచి. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఒక పరిస్థితి మాత్రం ఏదో చేంజ్ అయ్యేలా, కొద్దిగా అటు ఇటు ఏదో బ్యాలెన్స్ తప్పేలాగైతే అనిపిస్తుంది. విన్నర్ రన్నర్ ఏదో అయ్యేటట్టే ఉంది, మరి అది చూడాలి. ప్రస్తుత ఓటింగ్ గురించి మనం మాట్లాడుకునేది కాబట్టి ఓటింగ్ లో కనుక చూసినట్లయితే తనుజ మంచి ఓటింగే ఉంది. ఏందా క్వశ్చన్ మార్క్ అంటే అవును, మీరు ఊహించిందే, మంచి ఓటింగే ఉంది. కొద్దిగా స్పీడ్ ఉంటాయి కదా, స్పీడ్ డివైడర్లు అయ్యి ఉంటాయి కదా, అవి తగులుతున్నాయి అక్కడక్కడ. ఇమాన్యుయల్కి మంచి ఓటింగ్ పడి ముందుకు వస్తుండు, డేమాన్ పవన్కి మంచి ఓటింగ్ పడి ముందుకు వస్తుండు. అంటే ఏంట్రా గంపగుతుగా అందరూ ఇది ఫస్ట్ ఏమో ఇక తనుజనే మనం విన్నర్ అవుతుంది అన్నట్టు 11th వీక్ వరకు కూడా ఏకదాడిగా వచ్చేసింది. 12th వీక్ లో ఒకడు వచ్చాడరా అనే విధంగా కళ్యాణ్ వచ్చి దూకిండు, వెనక్కి నెట్టేసిండు, ముందుకు వెళ్ళిండు. తర్వాత ఆయన బ్యాడ్లకు నామినేషన్స్ లోకి రావట్లేడు, కానీ ఆ ఓటింగ్ అయితే బాగా ఉంది. అదే విధంగా ఇక్కడ చూస్తే అరే అప్పుడు ఒకటి దాటేసి వెళ్ళిండు, ఇప్పుడు ఏంద్రా మళ్ళీ ఇమాన్యుయల్ డేమాన్ పవన్ వీళ్ళిద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు వెనక నుంచి. అంటే ఎస్, తనుజ చుట్టూ ఆల్మోస్ట్ తనుజ దగ్గర దాకా వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు. తనుజని ఇంకాసేపు అయితే దాటేస్తారు కూడా. తనుజ ఏదైనా పొరపాటు ఏదైనా మిస్టేక్ జరిగితే కొంత సోషల్ మీడియాలో అయితే కొంత వ్యతిరేకత అయితే నెగిటివ్ అయితే బాగా రీల్స్ అవి బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. అవి కనుక అట్లనే స్ప్రెడ్ అయిపోయి ఆడియన్స్ కనుక మనసు మార్చుకుంటే మాత్రం చెప్పలేము. తనుజని క్రాస్ చేసి ఇమాన్యుయల్ ముందుకు వెళ్ళొచ్చు, డేమాన్ పవన్ కూడా ముందుకు వెళ్ళొచ్చు. అటు బర్ని గారిలో కూడా చాలా ఫైర్ బయటకు వస్తుంది ఈ మధ్య. అది కొంచెం ఇంకొక 2 వారాల నుంచి వచ్చినట్టు బాగుండు, కానీ ఈ మధ్య కొంచెం బాగా రైజ్ అవుతుంది. బర్ని గారు కూడా ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. సంజన గారికి చాలా పాజిటివ్ గా ఇన్స్టాలో, యూట్యూబ్ లో అక్కడక్కడ అవుపడుతుంది, కానీ ఇన్స్టాలో మాత్రం చాలా ఎక్కువగా సంజన గారికి పాజిటివ్ గా ఉంది. అంటే సంజన గారికి అక్కడి నుంచి కూడా అంటే ఆమె కూడా పోవచ్చు అనే సిచ్యువేషన్ వచ్చింది. వామ్మో, ఏంటి ప్రస్తుతానికి అయితే తనుజ గారు ఫస్ట్ లోనే ఉన్నారు, కాకపోతే ఎంతసేపు ఉంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మారబోతుందేమో అనిపిస్తుంది. డేమాన్ పవన్ ఓటింగ్ మంచిగా పెరిగింది, మేబీ డేమాన్ పవన్ కి రీతు ఓటింగ్ కూడా యాడ్ అయిందేమో, ప్లస్ కళ్యాణ్ వాళ్ళ మధ్య కొంత బాండింగ్ కూడా పెరుగుతుంది కాబట్టి, కళ్యాణ్ నామినేషన్స్ లో లేడు కాబట్టి కళ్యాణ్ ఓటింగ్ కూడా డేమాన్ షేర్ అవుతుందేమో. మొత్తానికి తనుజను కూడా బీట్ చేసి ముందుకు వెళ్తామని ఇట్లా చూస్తుండు, 1% తోటి వెనకబడి ఉండు. నాకు తెలిసి నిన్న మొన్న 5-6% తో డిఫరెన్స్ ఉన్నటువంటి డేమాన్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాడు. ఇప్పుడు కళ్యాణ్ ఎలా రీచ్ అయ్యి క్రాస్ అయిపోయాడో ఆ రకంగా డేమాన్ ఓటింగ్ కూడా ముందుకు వచ్చేసింది. ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా అలానే ఉంది. ఎప్పుడు ఎవరు క్రాస్ అయితే కూడా చెప్పలేని పరిస్థితి పడింది. ఏంట్రా విన్నర్ అనుకుంటే ఇట్లా చేశారేంట్రా 11 వారాల తర్వాత అనిపించింది. 100% అదే జరుగుతుంది. కొంత నెగిటివిటీ ఎందుకో ఒక్కసారి స్ప్రెడ్ అయిపోయింది తప్ప, వామ్మో ఊహించని విధంగా స్ప్రెడ్ అవుతుంది. ఏం జరుగుతుందో తెలియదయ్యా, మీరు మాత్రం జాగ్రత్తగా ఓట్లు వేసుకోండి. అసలు మీ కామెంట్స్ ఎటుపోయినాయో ఏమో కూడా అర్థం కావట్లేదు, కొంచెం కామెంట్ కూడా చేయండి. ఉండరా ఒకవేళ మీరు చేంజ్ అయితే చేంజ్ అయ్యారా, నేను ఇంతకుముందు తనుజకు ఓట్ వేసేవాడిని, ప్రజెంట్ ఇప్పటి నుంచి మాత్రం బర్ని గారికి వేస్తా, లేదంటే డేమాన్ పవన్కి వేస్తా, సంజన గారికి వేస్తా, లేదంటే కళ్యాణ్కి వేసుకుంటా, నేను ఇమాన్యుయల్కి వేసుకుంటా అని ఏదైనా ఉంటే మాత్రం కొద్దిగా కామెంట్ చేయండి బాబు. అంటే కన్వర్ట్ అయిపోయారు అని అనిపిస్తుంది, సిచ్యువేషన్ బట్టి చూస్తే కొంత మార్పు వస్తుందేమో అనిపిస్తుంది. అటు మరి కళ్యాణ్ అంటే నామినేషన్స్ లేడు కాబట్టి కళ్యాణ్ మనం చెప్పలేము, కళ్యాణ్ గురించి అంత లేదు నెగిటివిటీ. కానీ ఎక్కడో కొంచెం తనుజ చుట్టూ తిరుగుతున్నాడు, తనుజ ఆడిపోతున్నాడు ఏంటరా అని వీడియోలు వేసి మరీ చూపిస్తున్నారు. ఇన్స్టాలో ఈ కాపీరైట్లు అయ్యి ఉండవు కదా, కాబట్టి వాళ్ళు వేస్తున్నారు కాపీరైట్లు. ఆడిపోతున్నారు, బాత్రూమ్ పోతుంది ఆమె, బాత్రూమ్ కంటే మళ్ళీ అట్లా కాదు, వాష్రూమ్ సైడ్ వెళ్తుందంటే ఆమె వెళ్తుంది ఫస్ట్. నేను చెప్పడం ఎందుకు, మీరు ఇన్స్టాలో ఓపెన్ చేసి కొట్టి చూస్తే అన్ని అవుపడుతున్నాయి. ఆమె వెళ్ళగానే వెనక నుంచే కళ్యాణ్ వెళ్తుండు, అదొకటి. ఇంకొకటి ఆమె గాడి లేకపోతుందంటే వెనక నుంచే పోతాడు, కిచెన్కి వెళ్తే కిచెన్కి వెళ్తాడు, బెడ్రూమ్కి వెళ్తే బెడ్రూమ్ వెళ్తాడు. ఇట్లా అట్లా అట్లా అది ఏదో కొంచెం ఏమో కళ్యాణ్కి అయితే ప్రజెంట్ అంత నెగిటివిటీ లేదు, కానీ వస్తుందో ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. కొద్దిగా అవి వీడియోస్ అవి స్మాల్ వీడియోస్ కాబట్టి బాగా అవి ముందుకు వెళ్తున్నాయి. ఆ కారణంగా చెప్పలేం, కానీ ప్రజెంట్ అయితే కళ్యాణ్కి అంత లేదు. తనుజకు మాత్రం బాగా నెగిటివిటీ ఎక్కువగా వస్తుంది. మరి తనుజ ఫ్యాన్స్ ఎంతవరకు ఉన్నారో అయితే అర్థం కావట్లేదు. స్టార్టింగ్ నుంచి అలానే ఉన్నారా, మీరు ఏమైనా డైవర్ట్ అవుతున్నారా అంటే మీకు నచ్చక అట్లా ఏమైనా కన్వర్ట్ అయితే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది చేంజ్ అవుతున్నారు అనేది. అదేవిధంగా ఒకవేళ తనుజ నుంచి డైవర్ట్ అయితే ఎవరికి సైడ్ వెళ్తున్నారు, ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు
అది కూడా కామెంట్ చేయండి. ఇక ఏదేమైనప్పటికీ ప్రజెంట్ తనుజ ఉంది అని ఇప్పుడు చెప్పొచ్చు, మళ్ళీ రేపటికి ఉంటుందో ఉండదో అన్నట్టు క్వశ్చన్ ఏర్పడింది. ఇప్పటికి చూస్తే అలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. మీరు ఆ రకంగా పడుతున్నాయి, డేమానికి బాగా పడుతుంది, ఇమేన్ కూడా బాగా పడుతున్నాయి ఓట్లు. మేబీ నిన్న వాళ్ళు ఓటు అప్పీల్ ఇంకా చేసుకోవడం, ఆ టాస్కులు బాగా ఆడి ముందుకు రావడం, అట్లా కూడా ఏమైనా కొంత కనెక్ట్ అయ్యారేమో. ఆ రకంగా కొంత అయితే బెటర్గా ఉంది వాళ్ళది. ఆ రకంగా తనుజ రేపటికి తనుజనే టాప్లో ఉంటుందా ఈ వారం అంటే ఉంటుందో ఉండదో అనేటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఓట్లు వేసుకోండి. ఏదేమైనటికి తనుజ, డేమాన్, ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురికి మంచి ఓటింగ్ ఉంది, మంచిగా దూసుకెళ్తున్నారు టాప్లో. 1, 2, 3 అంటే ఇక వాళ్ళిద్దరు వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. మీరు డిసైడ్ చేయండి. మొత్తం 1, 2, 3లో వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత సిచ్యువేషన్ ముగ్గురు చూస్తే సంజన గారు, భరణి గారు, సుమన్ శెట్టి గారు వీళ్ళ ముగ్గురు పరిస్థితి కూడా అలానే ఉంది. వీళ్ళ ముగ్గురికి కూడా ఓటింగ్ పెరుగుతుంది. ఓటింగ్ పెరిగినా కూడా ముగ్గురు పెరుగుతుంది, ముగ్గురు వచ్చే ఉంటారు అక్కడ. మరి వీళ్ళలో కూడా ఎవరు ఉంటారు కానీ వాళ్ళకి కొంచెం దూరంగానే ఉన్నారు వీళ్ళు. మరి సోషల్ మీడియాలో మాత్రం, అందులో ముఖ్యంగా ఇన్స్టాలో మాత్రం చాలా గట్టిగా జరుగుతుంది. అంటే ప్రచారం కావచ్చు, ఏదైనా సరే పిఆర్ స్టంట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు బాగా జరుగుతుంది. ఎప్పుడు ఏదైనా మారొచ్చు. ఇక మీరైతే ఓట్లు మాత్రం మార్చుకోవద్దు, గుద్దుతూనే ఉండండి. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అనే అవకాశం చాలా ఉంది అంటున్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయొచ్చు. కాబట్టి కొంచెం ఓట్లు వీళ్ళ ముగ్గురు మాత్రం కొంచెం కిందనే ఉన్నారు. సోషల్ మీడియాలో వీళ్ళకి పాజిటివిటీ వచ్చినా కూడా ఆ ఓటు అనేది ఇంకా మరి ఎంతవరకు పడుతుంది అనేది ప్రస్తుతానికి అయితే అంత లేదు. డేమాన్, ఇమాన్యుయల్కి మాత్రమే బాగా ఓట్లు పడి తనుజ దాకా వెళ్ళిపోయారు. తనుజ గ్రహ చేస్తాం కూడా అనే విధంగా వాళ్ళ ఓట్లు పెరిగినాయి. కానీ సంజన గారు, భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు ఓటింగ్ అయితే అంత పెరిగింది. కాకపోతే ముగ్గురు ఒకటే పర్సెంటేజ్ ఓటింగ్ తోటి కొంచెం ముందుకు కదిలి ఉన్నారు. కాబట్టి మరి వీళ్ళల్లో కూడా వీళ్ళు వాళ్ళని బీట్ చేయగలరా లేదా, అదేవిధంగా టాప్ 5లో పాపం వీళ్ళకి ఎవరికి అవకాశం దొరుకుతుందా, సంజన గారికి టాప్ 5లోకి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుందో లేదో, భరణి గారికి దొరుకుతుందా దొరకదా, సుమన్ శెట్టి గారికి దొరుకుతుందా అనేది ఇక మీ చేతిలో ఉంది. వాళ్ళకైతే ఆల్మోస్ట్ పోయినట్టే ఉన్నారు. కానీ వీళ్ళ ముగ్గురు పరిస్థితే కొంచెం, వీళ్ళ ముగ్గురులో కూడా ఎవరైనా మనం ఉంచుదామరా అంటే ఇక అది మీ చేతుల్లో ఉంది. ఏం చేస్తారో ఏంటో. ఓట్లు వేసుకోండి. మీ కంటెస్టెంట్ ఏ వీక్ చూడాలి 15th వీక్లో అనుకుంటే ఓట్లు వేయండి, గంపగుత్తగా గుద్దిపడేసేయండి. ఓట్లు కొంతమంది వేస్తారు, కొంతమంది జియో హాట్స్టార్ వదిలేస్తారు, కొంతమంది జియో హాట్స్టార్లు వేస్తారు, మిస్డ్ కాల్స్ వదిలేస్తారు. ఆ రకంగా ఉంది. అది కూడా సరి చేసుకోండి, బాగుంటుంది. ఇది ప్రజెంట్ పరిస్థితి అయితే నాకు ఎందుకో ఎక్కడో ఏదో కొడుతుంది అబ్బా. మొత్తానికి చాలా మారిపోతుంది. అంటే చెప్పలేము. ఆడియన్స్ ఒక్కసారి అరే ఏంట్రా ఇదేదో జరిగిందంట కదా, చలో పద అనేసారంటే అటుబడి కొట్టేస్తారు. ఒక్కసారి వాళ్ళు ఫోన్ తీసుకుని లేదు మనం మారుద్దామని ఒత్తిడి అనుకో అంతా మారిపోతుంది. అలా సిచ్యువేషన్ ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటమే మంచిది. ఆ నెగిటివిటీ మూట పట్టుకోవద్దు. కళ్యాణ్కి ఇంకెవరు చెప్తారు మరిగా. కొంచెం కళ్యాణ్ విషయంలో అది కొంత ఎక్కువగా పప్పెట్లాగా తిరుగుతుండ్రు బాబు, తన చుట్టూ అంటున్నారు. అది కొద్దిగా అంటే చూసినప్పుడు కూడా అప్పుడప్పుడు కొద్దిగా ఏమో అరే అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్ కదా మరి ఎవరు లేరు, ఉన్న వాళ్ళతోటి తిరగాలి కదా అనిపిస్తుందిలే. కానీ కొంచెం మరి ఏమో ఇక అది సిచ్యువేషన్ అయితే అలా ఉంది. ఇక కళ్యాణ్ తనకి తనే చేంజ్ చేసుకోవాలి. ఏదైనా ఉంటే అక్కడ చేంజ్ చేసుకోవడం కూడా ఏం లేదు. మరి ఏం చేస్తాం, తక్కువ మంది ఎవరు యాడికి పోవాలి. ఇక మనకి ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళతోనే మాట్లాడాలి కదా. వేరే వాళ్ళతో పోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పరిచయం చేసుకొని మాట్లాడడం అంత ర్యాపో లేనప్పుడు ఏం చేస్తారు అనేది చూడాలి. మరి ఏం జరుగుతుందో ఇక వాళ్ళ అదృష్టం. మీరు ఎవరిని విన్నర్ చేయాలంటే వాళ్ళే విన్నర్ అవుతారు. ఎవరిని ఇంటికి పంపించాలరా అంటే వాళ్ళే ఇంటికి వెళ్ళిపోతారు. అంతా మీ చేతుల్లోనే ఉంది. మీ ఒపీనియన్ నిర్భయంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.